మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మనం వచ్చింది రాష్ట్ర కార్యవర్గ సమావేశం. సాధించిన విజయాలతో పాటు సాధించాల్సిన విజయాలను కూడా మనం ముందుంచుకోవాల్సిన అవసరం ఉందని ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా తీర్మాన రూపంలో ఖచ్చితంగా మనం తీసుకొని ఈ సంవత్సరం మనం ఆ తీర్మానాలని ఖచ్చితంగా సాధించుకోవడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదే కాదు, కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ వేదిక మీద నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు యావత్ జిల్లా రాష్ట్ర బాధితులు ఉన్నారు కాబట్టి జిల్లాలలో రెవెన్యూ కుటుంబ సభ్యులందరినీ మనం ఎట్లా చూడాలి, మనం ఒక ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ఫ్యామిలీకి ఎలా వెల్ఫేర్ గా అందించాలనేది ప్రధాన ఉద్దేశంగా తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మనం ఒక 4 అంశాలను మనం ప్రధానంగా తీసుకుంటే మొదటిది అందరూ భావిస్తున్నట్టు ప్రమోషన్స్ కావచ్చు, సర్వీస్ మ్యాటర్ కి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ కి వెల్ఫేర్ కి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఒత్తిడికి ఎట్లా జయించాలనే దాన్ని కావచ్చు. వీటన్నిటినీ మనం మాట్లాడుకున్నాం, సమస్యలని తెలుసుకున్నాం. సమస్యలు ఇంకా ఏం పరిష్కరించాలి కావాలో కూడా మనం ఇప్పుడు రాసుకున్నాం. వాటిని ఒకటి ఒకటి పరిష్కరించుకుంటూ వెళ్ళటానికి మనం రాష్ట్రంలోనే ఏదైతే హెచ్ఓడి ఉందో హెచ్ఓడిలో మనం ప్రధానంగా ఉన్నాం కాబట్టి సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో నుంచి మనకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి, జిల్లాలో నుంచి వచ్చే మనకి వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలను బట్టి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ సమస్యని మన దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆ సమస్య మన హెచ్ఓడి నుంచి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా పరిష్కరించబడుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్న సమస్యను జిల్లాలోనే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మీరు యాక్టివ్ గా పనిచేయాలి. టీజీఆర్ఎస్ సంఘం ఏర్పడి 1 సంవత్సరం కాలం అయింది. ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినందుకు గౌరవ లెక్చరర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భూపార్టీ చట్టం అమలు చేయడానికి రాష్ట్రంలో అన్ని గ్రామాలలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలనే ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ గ్రామ పాలన అధికారుల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అందులో కీలక పాత్ర పోషించిన లక్ష్మరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వ్యవస్థలో ఈ భూపార్టీ చట్టం వాస్తవంగా భూ సమస్య లేని గ్రామాలుగా తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ మనం చేస్తుంది గ్రౌండ్ లెవెల్ ఏంటంటే 3 రోజులు సాధారణంగా కావాలంటారు, 3 రోజులు 20 కావాలంటారు, 3 రోజులు మొత్తం గ్రామాల నుంచి అప్లికేషన్ పరిష్కారం కావాలంటారు. ఎట్లా సాధ్యమైతే ఇది సరైన సీసీల నుంచి గైడ్ లైన్స్ ఇప్పించి సరైన టైం బౌండ్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ బౌండ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇలా టైం బౌండ్ ఇస్తలేదు, 3 రోజులలో కంప్లీట్ చేయాలని చెప్పేసి. అదొకటి మెయిన్ సార్. మాకు ప్రమోషన్స్ ఏంటంటే ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ డీడీ క్యాడర్ సార్. మేము 2002 జూనియర్ అసిస్టెంట్ బ్యాచ్, నేనే 2002 బ్యాచ్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్. 23 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్. మాకంటే జూనియర్ అసిస్టెంట్ నుండి డీటీ తహసీల్దార్ ప్రమోషన్ లేదు. స్పెషల్ కేసు కింద మా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బందులు గురైనాం. ఇప్పుడన్నా స్పెషల్ కేసు కింద తీసుకొని జిల్లాలో ఉన్నాం సార్. అప్పటి బ్యాచ్ వాళ్ళందరూ కూడా మీరు నడుచుకుంటే మాకైతే ఒక్క ప్రమోషన్ ఇప్పుడైనా అంతా కూడా 3-4 సంవత్సరాల రిటైర్మెంట్ అయింది బ్యాచ్ అంతా. ఈ యూనియన్ పెట్టే ప్రస్థానం కానించి నేను స్టార్టింగ్ నుంచి లచ్చనతో పాటు ఉన్న ఏపీఆర్ఎస్ఏ ఉన్నప్పుడు మనం మొట్టమొదటిసారిగా రెవా పెట్టాం. రెవా అంటే రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. గతంలో ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ పదం లేదు. మొట్టమొదట స్టార్ట్ చేసింది మనమే, అది కూడా లచ్చన్న ఆధ్వర్యంలో. ఆ రోజులలో కరడు కట్టినటువంటి ఏపీఆర్ఎస్ఏ అంటే భౌతిక దాడుల కానించి మానసికంగా శారీరకంగా అన్ని రకాల బెదిరింపులకు గురి చేస్తూ అసలు మీ సంఘం ఎట్లా నడుస్తుంది, సంఘం ఎట్లా పెడతారు అన్న రోజుల్లోనే ఒక్క పిలుపుతోటి, లచ్చన్న పిలుపుతోటి యావత్తు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో రెవా ఫార్మేషన్ అయింది. దాంట్లో నేను నల్లగొండ ఉమ్మడి జిల్లాలో రెవా అధ్యక్షునిగా 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. తర్వాత జిల్లాలు బైఫర్కేట్ అయినాయి, డిఫరెంట్ అయింది. తర్వాత యూనియన్లు రకరకాల కారణాల చేత కొన్ని ఒడిదుడుకులు మనకి ఏదైతే రెవెన్యూ వ్యవస్థకు మొట్టమొదటి నుంచి అనేక రకాలుగా అనేక సందర్భాలలో అనేక
ఈ చిట్టిగుండెకు ఒక 10 బైపాస్ సర్జరీలు అయినాయి. అయినా మళ్ళీ నిలదొక్కుని పూర్వ వైభవాన్ని తెచ్చుకునే విధంగా నంబర్ ఆఫ్ టైమ్స్ లో అన్న గట్టి పోరాటం చేసిండు. ధన్యవాదాలు. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తోని ఇక్కడికి వచ్చిండు. మీరు దాదాపు ఒక 3 గంటల నుంచి మన రాష్ట్రంలో రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు, క్లుప్తంగా ప్రమోషన్స్, సీనియారిటీ, బడ్జెట్, వెల్ఫేర్, ఇవన్నిటికి సంబంధించి మీరు చెప్పారు. దానికి సంబంధించి మన లచ్చన్న ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్వంతం కొరకు ఇప్పటిదాకా పోరాటం చేసింది. చక్కగా సమస్యల్ని పరిష్కరించడానికి, సేవలు అందించడానికి పూర్వ వైభవాన్ని కల్పిస్తామన్న పెద్దలను ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కీలక పాత్ర పోషించిన రెవెన్యూ శాఖ అధికారులకు, ఉద్యోగులకు మనం అభినందించుకోవాలి. మరి ఫస్ట్ ప్రాబ్లానికి మూల కారణమైన ధరణి చట్టం. మరి ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో పడేసి మరి కొత్త చట్టాన్ని ఏ రకంగా తీసుకురావాలా? ఆ భూభారతి చట్టంలో మరి తను డిపార్ట్మెంట్ లో లేకపోయినా మరి ధరణి సమస్యల మీద ఈ భూ యజమానులు, రైతులు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో అక్కడక్కడ అన్ని శిబిరాలలో కూడా మరి అన్నగారు పాల్గొని ప్రజలకు చక్కటి చైతన్యాన్ని, అవగాహన కల్పిస్తూ వారు కూడా సంపూర్ణ అవగాహన వారు అవలోకనం చేసుకొని మరి ఈ రోజు భూభారతి చట్టం భారతదేశంలోనే 18 రాష్ట్రాల్లో తులనాత్మక అధ్యయనం చేసి ఒక ఎక్స్పర్ట్ భూమి సునీల్ అన్న, మరి నవీన్ మిట్టల్ సార్ సిసిఎల్ఏ ప్రధాన కార్యదర్శి, సుదీర్ఘ కాలము రైతుల సమస్యల మీద అవగాహన ఉన్న మరి అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి అనేక ఎక్స్పర్ట్స్ తో సంప్రదింపులు చేసి మరి వారు కొన్ని వందల గంటలు దీని మీద కృషి చేసి 6 నెలలు కృషి చేసి మరి వారు ప్రత్యేకంగా భూభారతి చట్టాన్ని విప్లవాత్మకంగా, వినూత్నంగా సమస్య సత్వరమే పరిష్కరించే విధంగా మరి చక్కటి సమస్యని భూ యజమానులకు, రైతులకు, రాష్ట్ర ప్రజలకు అందించే క్రమంలో మరి చక్కగా వారు కాంట్రిబ్యూట్ చేశారు. టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఈ ప్రోగ్రాం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. దీంట్లో అనేక సమస్యలు గురించి వివరించారు. అలాగే టీజీటీఏ ఈ సంవత్సర కాలంలో ఏ ప్రోగ్రాం నిర్వహించింది, ఏ సమస్యల మీద వినతులు సమర్పించింది, దానికి పరిష్కారం ఎట్లా చూపించింది అనే విషయాన్ని కూలంకషంగా చర్చించాము. రాబోయే కాలంలో ఇంకా తహసీల్దార్ల యొక్క సమస్యలను తీర్చడంలో, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడంలో టీజీటీఏ తన వంతు కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నా. గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండి రెవెన్యూ సర్వీసులు అందించడానికి జీపీఓ వ్యవస్థను మళ్ళీ తిరిగి పునర్నిర్మించింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్వే విషయంలో బాధపడుతున్నటువంటి విషయాన్ని గమనించి సర్వేలను కూడా నియమించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడానికి చాలా ముందడుగు చర్యలు తీసుకుంది. గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ మా డిపార్ట్మెంట్ గురించి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాకు పలు విధాలా ఉపయోగపడుతూ, అంటే జీపీఓ గ్రామ రెవెన్యూలో అధికారులను తీసేసి విఆర్ఓ విఆర్ఏ స్థాయి వాళ్ళని తీసేసినందుకు చాలా నష్టపోయాము. సో జీపీఓలను మళ్ళీ తిరిగి జీపీఓలను నియమించి, అలాగే ఇప్పుడు భూభారతిలో సెంట్రలైజ్డ్ పవర్స్ ని డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరణ దిశగా మళ్ళీ తహసీల్దార్ స్థాయిలో పవర్స్ ఇచ్చి ఏ రైతు కూడా, ఎవరైనా రైతులు కానీ ప్రజలు కానీ భూములు ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ పట్టణం రాకుండా వాళ్ళ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో పరిష్కరించుకునే విధంగా భూభారతిలో రూపొందించబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి టీజీటీఏ టీజీఆర్ఎస్ శ్రేణులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత సంవత్సర కాలంగా టీజీటీఏ టీజీఆర్ఎస్ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసిన విషయాలు, దాంట్లో పూర్తిగా అమలైన విషయాలు, పాక్షికంగా అమలైన విషయాలు, అమలు కాబోయే విషయాల గురించి ఈరోజు కూలంకుషంగా చర్చించుకోవడం జరిగింది. ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు మార్గనిర్దేశకం చేశారు. భవిష్యత్తులో ఈ సంఘాలు ఎలా పనిచేయాలి, ఎలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనే విషయంలో శ్రేణులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయడం జరిగింది. తహసీల్దార్ వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో తహసీల్దార్ కావచ్చు, మా జీపీఓ నుంచి కావాల్సిన ఇబ్బందులు పడుతున్న సమస్యల గురించి చర్చించుకోవడానికి, ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలను పొందడం కోసం ఈ రోజు సమావేశంలో చర్చించుకున్నాం. దీనికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అనేక రకాలుగా మరి పరిచర్చలు జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల్లో
రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుమరుగవుతుందా అనేటువంటి పరిస్థితి నుండి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ను ఈ రోజున మరి అనేక స్థాయిల్లో స్ట్రెంథెన్ చేయడం జరిగింది. జీపీఓలు అయితేనేమి, మాకు హైర్ వెహికల్ ఛార్జెస్ విషయంలో అయితే ఏమి, అట్లాగే మాకు ప్రమోషన్ల విషయంలో అయితేనేమి, ఇంకా అనేక రకాలుగా ప్రభుత్వం మాకు ముఖ్యంగా మా రెవెన్యూ శాఖ మాత్యులు మరి వారు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అట్లాగే అన్ని సంఘాలు కూడా టీజీఆర్ఎస్ఏ, తహసీల్దార్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అందరం కూడా ఒకే వేదిక మీద ఉండి మరి కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కానీ మా రెవెన్యూ ఉద్యోగుల భద్రత విషయంలో, రెవెన్యూ ఉద్యోగుల సమస్యల విషయంలో కూడా చర్చించి వాటి మీద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా అన్ని నూక్ అండ్ కార్నర్ స్టేట్లో వచ్చినటువంటి అందరూ మా మెంబర్స్ ద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను మేము అంతా తీర్మానం చేయడం జరిగింది.